శుభోదయం. ఇదం విష్ణుర్విచక్రమే త్రైధాన్యతే పదం సమూఢమస్య పాగం సురే విష్ణవే నమః. ఈనాటి విశేషం పద్మిని ఏకాదశి. ఏకాదశి వ్రతం సంవత్సరంలో చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశీర్షం, పౌష్యం, మాఘం, ఫాల్గుణం అనబడే 12 నెలలలో నెలకు 2 ఏకాదశుల చొప్పున కృష్ణపక్షము శుక్లపక్షము కలిపి వెరసి 24 ఏకాదశులను మనం ఆచరిస్తూ ఉంటాం. ఈ 24 ఏకాదశి వ్రతాలతో పాటుగా కదాచిత్ ఎప్పుడైనా ఇలాగే అధిక మాసం వచ్చినప్పుడు 2 ఏకాదశులు మనకు ఎక్కువగా వస్తాయి. 26 ఏకాదశులు వస్తాయి. ఇలా అధిక మాసంలో వచ్చే ఏకాదశులకు కూడా వేరు పేర్లు ఉన్నాయి. శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశికి పద్మిని ఏకాదశి అని పేరు. అలాగే కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశికి కమల ఏకాదశి అనే పేరు ఉంది. ఈనాటి విశేషం పద్మిని ఏకాదశి. అధిక మాసం, అధిక ఆషాఢమాసం, శుక్లపక్షం, ఏకాదశి తిథి, దీనికి పద్మిని ఏకాదశి అని పేరు. పద్మము కమలము, మన సహస్రారము కమలము. సహస్రదళ కమలములో ఆ పరబ్రహ్మ చైతన్యము స్థిరంగా ఉంటుంది అంటూ వేదం వర్ణిస్తుంది. ఆయన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ జగన్నాటక సూత్రధారి శ్రీమన్నారాయణమూర్తి ఎక్కడుంటాడు అంటే పురాణ ప్రపంచం మన దేహంలోనే, శరీరంలోనే, సహస్రారంలో అంటే శిరస్సు పైన సహస్రదళ కమలములో 1000 దళములుగా ఉండేటటువంటి కమలములో స్థిరంగా ఉంటాడు అని పౌరాణిక వాంగ్మయం చెబుతుంది. ఉండేది చైతన్యము, పరబ్రహ్మతత్వము అని వేదాంతం ఘోషిస్తుంది. పౌరాణిక కథలలో డుప్రత్యయాలు కానీ అంటే పురుషవాచకాలు కానీ, స్త్రీవాచకాలు కానీ, నపుంసక రూపాలు కానీ ఇవన్నీ కూడా కథానుగుణంగా రూపుదిద్దుకున్నవే కానీ అన్నింటి సారాంశం ఒక్కటే, అది బ్రహ్మ చైతన్య స్వరూపము. దేహమంతా కూడా ఆవరించినటువంటి ఈ పరబ్రహ్మ చైతన్య స్వరూపానికి ఇదే విధంగా ఇక్కడ రూపం ఎక్కడా అని చెబితే అది సహస్రారము. సహస్ర కర్ణిగోపవిష్ట స్థిరస్య అని ఆయన మనం వర్ణిస్తాం. అక్కడ ఉంటుంది ఆ స్వరూపము అని చెప్తుంది ఈ పురాణం. ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా గుర్తెరగాలి అంటే ధ్యాన నిమగ్నులమై అంతర్ముఖులమై ఈ చర్మచక్షస్సులను ముకుళితం చేసి మూసుకొని పద్మాసనం వేసుకొని అంతరాంతరాలలోనికి లోనికే పరిశీలనగా గమనిస్తూ ఆలోచన చేస్తూ శ్వాసపై ధ్యాస పెట్టి ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఇలా ఆ శ్రీమన్నారాయణ పరతత్వానికి సంబంధించినటువంటి నామమంత్రాన్ని కానీ నమశివాయ 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 అంటూ పంచాక్షరి మంత్ర జపాన్ని కానీ ఏదైనా కావచ్చును గాక శబ్ద బ్రహ్మము అని దీనికి పేరు, అక్షర బ్రహ్మము అని పేరు. దీని గురించి మనం మళ్ళీ వాదనలోనికి వెళితే, శాస్త్రాల్లోనికి వెళితే దాన్ని స్ఫోటవాదము అంటారు. అదంతా పక్కన పెట్టేద్దాం. శబ్ద బ్రహ్మము, అక్షరంలో కూడా బ్రహ్మ చైతన్య స్వరూపమే ఉంది. ఇలా బ్రహ్మ చైతన్య స్వరూపంగా ఉండే ఆ అక్షరాన్ని మనం స్వీకరించి అందులో ఉండే ఆ శబ్దాన్ని, ఆ శక్తిని సాధన చేస్తూ ఆ మంత్రాన్ని జపం చేస్తే అప్పుడు ఈ సహస్రదళంలో ఉండేటటువంటి పరబ్రహ్మ తత్వము మనకు అనుభవైక వైద్యమవుతుంది. ఎక్కడిది ఈ రూపమంతా కూడా రమ్యాని వీక్ష్య మధురాంశ శమ్య శబ్దాన్ పర్యుత్సుకో భవతి యత్సుఖితోపి జంతుః తచ్చేతసా స్మరతి మసాతు నూనం భావస్థిరాని జననాంతర సౌహృదాని అంటాడు భౌపతి మహాకవి. భావస్థిరాని జననాంతర సౌహృదాని, మన మనస్సులలో అనంతమైనటువంటి భావనలు స్థిరంగా ఉంటాయి. వాటిని మనం రమ్యాని వీక్ష్య, రమ్యమైనటువంటి దృశ్యాన్ని చూస్తే ఇప్పుడు చూసామా, ఎప్పుడో చూసే ఉంటాం. చూసింది ఎవరు? దేహం కాదే, దేహం ఇప్పుడు వచ్చింది కదా అంటే మనస్సు. దానికి ఆత్మశబ్దంగా మనం సంబోధన చేస్తే అది నిత్యమైనది, అది శాశ్వతమైనది. అజో నత్య శాశ్వతం పురాణో నహన్యతో హన్యమానే శరీరే. శరీరం హరమవుతుంది, హననమవుతుంది, దహింపబడుతుంది. ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది అని చెబుతుంది. కనుక ఈ విధంగా మనం
అన్వేషణ చేస్తే, ఆలోచన చేస్తే ఈ అధిక ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి తిథి మనసుకు సంబంధించిన చైతన్యాన్ని గుర్తెరుగుతుంది. దీనికి ఇందుకే పద్మిని ఏకాదశి అని పేరు. ఇలా మనం ధ్యానం చేద్దాం. పద్మరూపంలో ఉండే ఆ పద్మకోశంలో ఉండే పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యథోముఖం, ఇక్కడ మరో పద్మం వర్ణింపబడి ఉంది. ఇది మనస్సు ఇక్కడ ఉంది అని వర్ణిస్తుంది ఈ వాక్య పరంపర. ఏమైతేనేం దేహమంతా కూడా పద్మ సంబంధితమే. కమలముల వంటి చేతులు, కమలముల వంటి కందులు, కమలముల వంటి శిరస్సులు, కమలముల వంటి ముఖము, కమల దళముల వంటి పాదములు ఇలా వర్ణన చేస్తాయే మన పురాణాలన్నీ కూడా, కావ్యాలన్నీ కూడా. ఎందుకు అంటే ఇదిగో ఇందు నిమిత్తమే. కనుక దేహమంతా కూడా పరబ్రహ్మ చైతన్య స్వరూపమే అనే జ్ఞానం కలిగే నిమిత్తమే ఈ ఏకాదశి. కనుక దీనికి పద్మిని ఏకాదశి అని పేరు. ఈరోజు మనం ఉపవాసం చేద్దాం. శ్రీమన్నారాయణ కథాశ్రవణం చేసి ఆ స్వామి అనుగ్రహానికి పాత్రలమవుదాం. ఆయన అనుగ్రహంతో అందరికీ ఆనందం కలగాలి అని కోరుకుంటూ ఒక చక్కని భక్తి గీతం విందాం.